तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननि महति तां च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते దయాద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి. ఇంతకు ముందర చెప్పుకున్నట్లుగా 36వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు మన శరీరంలో ఉన్నటువంటి యోగులకు మాత్రమే కనిపించేటువంటి చక్రాల గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మన శరీరంలో ఉండేటువంటి చక్రముల యొక్క అమరికను చూసినట్లయితే ముందుగా ఆజ్ఞాచక్రం, పైనుంచి చూసినట్లయితే ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అనాహత, స్వాధిష్టానం, మణిపూరం, మూలాధారం. ఇక్కడ శంకరులు స్వాధిష్టాన మణిపూరాల యొక్క గతులు కొంచెం పైకి కిందకి మార్చారనేటువంటి విషయం ముందర శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క చక్రంలో శివ శక్తులు ఏ విధంగా ఉన్నారో ముందర శ్లోకాల్లో చూసాం. ఇక్కడ ఈ చక్రం స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రంలో శివాశివులిద్దరూ కూడా అగ్నితత్వానికి జననీ జనకులోని, వాళ్ళు అగ్ని ప్రళయానికి, అగ్ని వల్ల తప్పించబడే జీవుల యొక్క తాపాన్ని చల్లార్చడానికి కూడా కారణమని తెలుస్తోంది. అంటే జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, చాలా దృష్టి పెట్టి మనస్సుని తదేకమైనటువంటి దృష్టితోటి, ధ్యానంతో ఆలోచించినట్లయితే, విన్నట్లయితేనే ఈ శ్లోకాల యొక్క భావన మనస్సుకు తెలుస్తుంది. స్వాధిష్టాన చక్రంలో సమయాంబ, సంవర్తేశ్వరుడు, అమ్మవారిని సమయాంబ అని, సమయాన్ని అయ్యవారిని సంవర్తుడు అనేటువంటి రూపాలుగా చెప్తాం. ఈ స్వాధిష్టాన చక్రం అగ్నితత్వం కలది. పై 6 చక్రాలు పంచభూతాత్మకంగా చూసినట్లయితే మూలాధారం పృథ్వీతత్వం, ఈ స్వాధిష్టానం అగ్నితత్వం అని చెప్పుకుంటాం. ఈ అగ్నితత్వం ఉన్నటువంటి ఈ చక్రంలో బాగా విపరీతమైనటువంటి అగ్ని, అటువంటి స్వాధిష్టానంలో ఉన్నటువంటి సంవర్తము అనే అగ్నిని ఆరోపించి అక్కడ మహాసంవర్తాగ్ని అంటే జ్వాలకార శక్తి రూపంలో ఉంటుందని గ్రహించాలి. అలాగే జనని మహతీం తాంచ సమయాం, జనని అంటే అమ్మ, నువ్వు మహతీం అంటే మహతి అనే పేరుతో ఉన్నావు, సమయాం అంటే సమయ అనే పేరుతో కూడా పిలువబడుతున్నావు. అదీ కాకుండా సంవర్తేశ్వరునితో అంటే ముందుగా చెప్పుకున్నట్లుగా స్వాధిష్టాన చక్రంలో అగ్ని రూపంలో ఉన్నటువంటి శివుడిని సంవర్తేశ్వరుడు అని అంటాం. ఆయనతో సమానమైన దానివమ్మ అని చెప్తున్నారు. ఇంకా యథాలోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే, ఆయన ఇక్కడ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి సంవర్తేశ్వరుడు ప్రళయకాలంలో అగ్నిని బాగా ప్రజ్వలింపజేసి మొత్తం అంతా కూడా దహింపజేస్తూ ఉంటాడు. అప్పుడు అటువంటి సమయంలో మహతి క్రోధ కలితే అంటే గొప్ప కోపంతో ఉన్నటువంటి ఏ శివుని యొక్క చూపు లోకాల్ని దహించేస్తుందో అప్పుడే అమ్మవారు దానికి శాంతిని కలిగిస్తుంది. ప్రళయ సంహార కాలంలో ఈశ్వరుడు తన పాలనేత్ర యొక్క జ్వాలలతో లోకాలన్నింటినీ భస్మీపట్లం చేసేస్తాడు. శివుని యొక్క ఆలోకము అంటే చూపు యొక్క స్వభావం అటువంటిది. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటేట, దయాద్రాయా దృష్టి శిశిరం ఉపచారం రచయతి. ఆ దేవి యొక్క దృష్టి చాలా దయార్ద్రమైనటువంటిది, అంటే దయతో తడిసిపోయి ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క చల్లటి దృష్టికి చల్లగా ఉపచారాన్ని అంటే శైత్యోపచారాన్ని రచయితి అంటే చేస్తుంది. అంటే శివుడు క్రోధంతో లోకాలన్నీ దహిస్తూ ఉంటే అమ్మవారు తన యొక్క దయాపూర్ణమైన చల్లని చూపుతో ఆ వేడిని చల్లపరుస్తోంది అని భావం. ఈ విధంగా అమ్మవారి యొక్క చూపు వల్లనే పునఃసృష్టి అవుతుంది. అంటే దహింపజేయడం ఆయన యొక్క కర్తవ్యం. వెంటనే ఆ దహించబడినటువంటి వాటిలోంచి పునఃసృష్టి అమ్మవారు చేస్తుంది. శివపురాణంలో కూడా ఈశ్వరుడు పార్వతితో ఈ విషయమే చెప్తూ, తాను అగ్ని యొక్క శిరస్సుపై ఉన్నానని, పార్వతి చంద్రుని యొక్క శిరస్సుపై ఉంది అని, విశ్వమంతా అగ్ని చంద్రాత్మకంగా పార్వతీ పరమేశ్వరులచే అధిష్ఠింపబడింది అని ఇక్కడ తెలుస్తుంది. కనుక ఈ శ్లోకం ద్వారా స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని పరమశివునిగా భావిస్తూ ఆ చక్రంలో పరమశివుని మనఃపూర్వకంగా అమ్మవారితో కూడినటువంటి పరమశివుని ధ్యానించాలి. శ్రీమాత్రే నమః.